సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. ఇట్లు కావించి వారలు సారంగధరుండేమోయటంచు దాపున నుండి నిరీక్షింపుతుండిన. ఇదిగో ఈ రకంగా పెండ్లి పెద్దలంతా కూడా పెండ్లయింది. బ్రహ్మదేవుడి యొక్క ఒక శిరస్సును ఖండించడం అయింది. ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇట్లు కావించి వారలు సరే శివుణ్ణి శాంతింపజేశారు. శాంతింపజేసిన తర్వాత ఇట్లు కావించి అంటే శాంతింపజేసి అని. వారలు ఆ పెండ్లి పెద్దలంతా కూడా సారంగధరుడు ఏమనోయడంచు దాపున నుండి నిరీక్షింపుతుండినా. సారంగధరుడు ఏమంటున్నాడో అని దాపున నుండి నిరీక్షింపుతుండినా. ఒక చాటున నిలబడి చూస్తున్నారు వీళ్ళంతా, పెళ్లి పెద్దలంతా కూడా. అతండు ఆ శంకరుడు శల్యఖండ 16 కావలసిన విచారముందుటయు. ఆయన ఎలా ఉన్నాడంటే శల్యఖండ 16, ఇదిగో ఈ పదంలో ఉన్నదంతా 3 కథలకి వర్తించేటట్టుగా చెప్పబడిన పదం. శల్యఖండ 16. శల్యము అంటే ఎముక, ఖండము అంటే ముక్క, తునక. సో ఎముక ముక్క అని శల్యఖండము అంటే. 16 ఇక్కడ హారిని అంటే హారము కలిగిన వాడు అని, హారంగా ధరించిన వాడు, ఎముకల ముక్కలతోటి హారంగా ధరించినటువంటి వాడు అని. ఎముక ముక్కలతోటి హారముగా గలవాడైన కావలసినని విచారం ఉందట. అయ్యో నేను ఇట్లా ఎముకల ముక్కల్ని హారంలాగా వేసుకోవాల్సిన వాడిని అని విచారం పొందుతున్నాడు శివుడు. ఇక్కడ ఒక ఇదేమిటంటే బ్రహ్మహత్యా పాతకం నివారణ కోసం ఇదిగో ఈ కపాలమాలను శంకరుడు ధరించాడు అని చెప్పేసి పురాణ ప్రసిద్ధం. అందువల్ల ఆయన అది ధరించడానికి కారణం అది అని, కపాలమాలను ధరించడానికి కారణం అది అని. ఇప్పుడు శల్యఖండ 16 అంటే కపాలమాల అని. అలా కావలసినని విచారముందుటయు. అలా శివుడు విచారపడుతున్నాడు. అంత తద్విధిగని గగనంపు వాణి వచింపన్నుడగా అది ఎట్లా నేను అతని విధిని, అతని యొక్క పరిస్థితిని చూచి, విచారముందుటాన్ని చూచి, తద్విధిగని బ్రహ్మదేవుణ్ణి చూసి, భర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి చూసి, గగనంపు వాణి ఆకాశవాణి వచింపందుడని ఈ రకంగా చెబుతోంది అన్నాడు. అది ఎట్లని నన్ను ఏం చెబుతోంది అనే తర్వాత పద్యంలో చూసుకోమని. ఆకాశవాణి వచిస్తోంది వీళ్ళిద్దరి పరిస్థితిని, శివుడు యొక్క విచారాన్ని, బ్రహ్మదేవుడు యొక్క ఒక తలబోయి ఉన్నటువంటి దీనస్థితికి పైనుండి ఆకాశవాణి ఏదో సందేశం ఇస్తోంది. ఆకాశవాణి దుర్లభమైన సరస్వతి అనే చెప్పారు ఈయన. సరస్వతీదేవి అశరీరవాణిగా చెబుతోంది. సరే, చంద్రుడి కథలో ఇట్లు గావించి వారలు సారంగధనుండేమోనోయటంచు దాపున నుండి నిరీక్షింపుతుండినా. ఆ చంద్రుడు శల్యఖండ 16 కావాల్సినని. ఇక్కడ కూడా శల్యఖండ 16 అంటే శల్య దుఃఖం, విశేషమైన దుఃఖాన్ని శల్య అన్నాడు. ఖండ అంటే ముక్కలవటమే, పద అంటే కిరణాలు, కిరణముల చేత అని. ఇందాక పద అంటే కారణము అని చెప్పుకున్నాం, ఇక్కడ పద అంటే కిరణములు అని చెబుతున్నాం. హారిని కావలసినని. అది
మనోహరమైనటువంటి వాడిని ఇలా ఒప్పునటువంటి వాడిని కావాల్సి వచ్చింది అని. ఏది తునకలైనటువంటి కిరణాల చేత ఒప్పుతుండుట. 16 కళలు కిరణాలు సంపూర్ణమైనటువంటి పూర్ణచంద్రుడు కదా, అవన్నీ పోయి ఇప్పుడు ఏమైంది, తునకలైన కిరణాలు కలిగిన వాడై ఒప్పుతున్నట్టు అయింది. ఇది ఈ శల్యఖండ 16కి అర్థం. కావలసిన విచారం ఉండుట. అయ్యో ఇలా అయిందని నా పరిస్థితిని చంద్రుడు విచారిస్తూ ఉన్నాడని. అంత తద్విధిగాని గగనంబు వాణ్ణి వచ్చి ఇంపందోడని అది ఎట్లా అన్నాను. అప్పుడు బ్రహ్మదేవుని చూసి అలాగే చంద్రుణ్ణి గగనంబు వాణి ఆకాశవాణి ఇలా వచింపదొడిగింది అని ఇలా చెబుతోంది అన్నాడు. ఏం చెబుతుందో తర్వాత భజనలో చూద్దాం. సారంగధరుడి కథలో ఇట్లు గావించి వారు సారంగధరుండే ఏమన్నా వేయటంతో దాపున నుండి నిరీక్షింపుతుండేనా, ఇట్లు గావించి ఆయన ముక్కలు ముక్కలు చేశారు కదా, కాళ్ళు చేతులు ఖండించారు. ఖండించిన తర్వాత వాళ్ళు తలార్లు కాస్త దూరంగా ఉండి చూస్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దాము అని. అప్పుడు అతడు శల్యఖండ 16ని కావలసిన విచారం ఉందయు. ఆయన విచారం ఏమిటి? శల్యఖండ 16ని, ఇదిగో శల్య, ఇక్కడ కూడా శల్యం అంటే విశేష దుఃఖ కారణమైనటువంటి అనే, ఖండ 16ని, ఇదిగో కాళ్ళు తునకలు చేయడం, ఖండపద ఖండితములైనటువంటి పాదములచే ఒప్పునటువంటి వాడిని కావాల్సి వచ్చింది కదా అని దుఃఖం పొందుతున్నాడు ఆయన. కాళ్ళు చేతులు ఖండించారు కాబట్టి అయ్యో ఇట్లాంటి మొండి కాళ్ళతోటి ఇలా బతకాల్సి వస్తుంది కదా అని ఆయన విచారిస్తున్నాడు. తద్విధిగాని ఆ విధంగా ఉన్నటువంటి ఆయన్ని చూచి గగనపు వాణి వచ్చి ఏం పొందాడు కానీ అది ఎట్లా అన్నాను. సరే, ఆకాశవాణి ఏదో చెప్పబోతోంది, అదేమిటో ఈ పద్యంలో చూద్దాం. ఓయి సద్వర శాంతము నొందు మీవు, ఓయి సద్వర శాంతము నొందు మీవు, చేడె వలచుట నీకెంత చేటు మూడే, పూర్వకృత కర్మమేటు తప్పిపోవు ననుచు తొలుతటి చరిత్రం ఒప్పగా తెలిపి. మరియు ఇక్కడ శివుడి కథాంశంలో ఓయి సద్వర, ఓ శ్రేష్ఠుడైనటువంటి ఓ నాథ, ఇక్కడ ఓ బ్రహ్మదేవ అనడం, మాట్లాడుతున్నది ఎవరు? వాణి, ఆకాశవాణి, అశరీరవాణి. చేడన్ పార్వతి అను వలచుట, ఓయి సద్వర శాంతమునందు నీవు అని, బ్రహ్మదేవ శాంతి పొందు అని. చేడ వలచుట నీకింత చేటు మూడే, పార్వతిని వలచటం వల్ల నీకు ఈ రకమైనటువంటి చేటు మూడెను, కష్టం కలిగింది. పూర్వకృత కర్మ ఎటు తప్పిపోవునను, పూర్వం చేసుకున్నటువంటి కర్మ ఏ విధంగానూ తప్పిపోదు. ఎటు తప్పిపోవును అంటే ఏ విధంగానూ తప్పిపోదు అని అనుచు తొలుతటి చరిత్ర మొప్పగా తెలిపి, ఎప్పుడో పూర్వజన్మలో జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలిపిందట. ఇలా ఇక్కడ బ్రహ్మదేవుడితోటి అశరీరవాణి మాట్లాడింది శివకథలో. చంద్రుడి కథలో ఓయి సద్వర, సత్ అంటే నక్షత్రాలు, సద్వర అంటే నక్షత్ర నాయకుడా అని, చంద్రుడా అని. ఓయి సద్వర, ఓ చంద్రుడా, శాంతమునందు నీవు ప్రశాంతంగా ఉండు కొంచెం, చేడ వలచుట నీకింత చేటు మూడే. ఇక్కడ చేడ అయినటువంటి తారని వలచుట వల్ల నీకు ఈ రకమైనటువంటి చేటు కలిగింది. పూర్వకృత కర్మ ఎటు తప్పిపోవునను, ఇక్కడ కూడా అదే మాట. పూర్వజన్మలో చేసుకున్నటువంటి దుష్కృతాలు ఏ విధంగానూ తప్పిపోవు, తొలుతటి చరిత్ర మొప్పగా తెలిపి అని పూర్వ చరిత్రను చెప్పిందట. సారంగధరుడి కథలో ఓయి సద్వర, ఓ ధీవర అని, బుద్ధిమంతుడా అని. చేడ వలచుట నీకింత చేటుముడ, ఇంతకు వరకు
చేడ వలచుట అనటం ఏమర్థం వస్తుంది? అక్కడ పార్వతిని వలిచింది బ్రహ్మదేవుడు అవటం వల్ల ఆయన ఒక తల పోగొట్టుకున్నాడు. తారని చంద్రుడు వలచటం వల్ల చంద్రుడికి కిరణాలు ముక్కలైనవి, ముక్కలు చేసినట్టయింది చంద్రుడు పరంగా. సారంగధరుడు పరంగా ఈయనేం చేయలేదు పాపం. అందుకే ఈ వాక్యాన్ని ఈ పదాన్ని చూసినప్పుడు చేడే వలచుట అంటే చేడను వలచుట కాదు, చేడే వలచిందనమాట. ఆ వాక్యం అలాంటిది. చేడే వలచుట, చేడే వలచుట అంటే చేడను వలచుట అని కాదు, చేడే వలచుట. ఆ చిత్రాంగి ప్రేమించడం వల్ల, వలచుట వల్ల నీకెంత చేయటం మూడే, తన వల్ల నీకు కలిగింది అపకారం అని చేయటం మూడే. పూర్వకృత కర్మ ఎటు తప్పిపో నర్జున్. పూర్వం చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది వెంటనే వస్తుంది, అది తప్పిపోదు అని తొలితటి చరిత్ర మొప్పగా తెలిపి పూర్వపు చరిత్ర ఏదో తెలియజేసిందట. ఈ 3 కథల్లో పూర్వ చరిత్రని చెప్పింది అన్నాడు, కానీ కథల పరంగా మనకు పురాణ కథల ప్రకారంగా మరి చూడవలసి ఉంటుంది. ఈ ఈ సారంగధరుడి కథలో మాత్రం పూర్వజన్మలో ఆయన ఒకరి కాళ్ళు చేతులు నరికినందుకు ఈ జన్మలో నీకు ఇలాంటి ప్రతిఫలం కలిగింది అని కవి చెబుతున్నాడు. మొత్తం మీద ఈ ముగ్గురిని కూడా అశరీరవాణి పలకరిస్తోంది, మాట్లాడుతోంది. ఏం చెబుతుందో ఇంకా చూద్దాం. నీవీ గండము బాయుట జైవాత్రుగుడనగా మరియు చతురాశుడనన్ భావింప సుపదకరుడనగా వెలయుదువు ఆర్తియేల కాంత విడగదే. అవేం చెప్తుందంటే వాణి, అశరీర వాణి ఏం చెబుతుందంటే కాంత విడగదే అని ఉంది. పిండితార్థం అది. కాంత విడగదే, నువ్వు కాంతను వదిలిపెట్టు అని. చంద్రుడికైనా బ్రహ్మకైనా, శివకథలో బ్రహ్మకి, చంద్రుడి కథలో తారకి, తారా చంద్రుడు కదా చంద్రుడికి, అలాగే ఇక్కడ సారంగధరుడి కథలో చిత్రాంగి సారంగధరులకు. కాంత విడగదే, కాంత అనే శబ్దానికి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్త్రీవాచకంగాను పుంవాచకంగాను వాడటానికి అవకాశం ఉంది. అలా వాడాడు ఈయన. నీవీ గండము వాయుట, నీవు ఈ గండమును ఉపద్రవాన్ని దాటడానికి తొలగుటకు జైవాత్ర గుడనగా, ఈ గండం నుంచి నువ్వు బయటపడ్డావు కాబట్టి తొలగుట వలన, నీవీ గండము వాయుట, వాయుట వలన అని అంటే తొలగుట వలన అని. జైవాతృగుడనగన్ మరియు చతురాశుడనన్ భావింప సుపదకరుడనగా వెలయుదువు ఆర్తియేల కాంత విడగదే. నీవు ఈ గండము నుండి బయటపడటం వల్ల జైవాత్రకుడు అనగా, జైవాత్రుకుడు అంటే దీర్ఘాయుష్యు కలిగిన వాడు అని. జైవాత్రుకుడు, జీవాత్రుకుడు అని. జైవాత్రుకుడు దీర్ఘాయుష్యు గలవాడనగా, మరియు చతురాశుడనన్, పంచముఖాల్లోంచి ఒక ముఖం పోయింది, ఇప్పుడు 4 ముఖాలు ఉన్నాయి కాబట్టి చతురాశుడు అనే పేరు. 4 ముఖాలు, చతుర్ముఖ బ్రహ్మ. భావింపన్ సుపదకరుడనగాన్, సుపదకరుడు సుశబ్దాలను కలిగించువాడు అనగా. ఇలా నీకు వెలయుదువు, ఈ పేర్లతో వెలయుదువు అని. జీవాత్రుకుడు అవుతావు, చతురాసుడు అవుతావు, సుపదకరుడు అవుతావు. అలా వెలయుదువు, ప్రకాశించుదువు అని. ఆర్తి ఎలా, దుఃఖం ఎందుకు అని, బాధ ఎందుకు అని. కాంత విడగదే, కాంత ఓ నాథ విడగదే, ఈ దుఃఖాన్ని వదిలిపెట్టు అని.
కాంతుడు కాంత. కాంత అంటే సాధారణంగా స్త్రీవాచకం అనుకుంటాం, కానీ ఇక్కడ కాంతుడు అనేది శబ్దంలో కాంతుడా అనొచ్చు, కాంత అన్నాడు అంతే. దానికి ఒక బాల వ్యాకరణ సూత్రం కూడా చెప్పాడు ఇంతకు ముందు. రేడు రేడా అనే అట్లాంటివో కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సరే, కాంత విడగదే నాథ విడవగదే. ఏమిటి విడవాలి ఈయన? ఆర్తి విడగదే అని. ఆర్తి ఎలా విడగదే అని, దుఃఖాన్ని విడుచు అని, విడువుము అని. ఇది శివకథలో. చంద్రుడి కథలో నీవి గండము బాయుటన్, నీవి గండాన్ని నుంచి బయటపడ్డందుకు పాయుట వలన జైవాత్రకుడు అనగా, ఇక్కడ కూడా జైవాత్రకుడు అన్నప్పుడు దీర్ఘాయుషు కలిగిన వాడు అని, చతురాశ్యుడు అన్నప్పుడు చతురములైనటువంటి మాటలు కలిగిన వాడు అని. ఇందాక ముఖాలు కలిగిన వాడు అన్నాం, ఇప్పుడు చతురములైనటువంటి మాటలు కలిగిన వాడు అని చెబుతాం. అలాగే సుపదకరుడు అన్నప్పుడు ఇందాకేం చెప్పాము? సుశబ్దాలు కలిగినటువంటి వాడు అన్నాం. ఇక్కడ సుపదకరుడు అంటే చక్కని కిరణాలు, ఉపయోగకరమైనటువంటి కిరణములు కలిగిన వాడు అవటం. ఇంతకుముందు కిరణాలు కలిగిన వాడు, దాని నుంచి ఇప్పుడు మంచి కిరణాలు కలిగిన వాడు అవుతామని. అంటే సాధారణంగా ఆయనకి హెచ్చుతగ్గులు తగ్గడం హెచ్చడం అనేది ఉన్నది కాబట్టి, పౌర్ణమి వైపుకి వెళ్ళేటప్పుడు పెరగడం, అమావాస్య వైపుకి వెళ్ళేటప్పుడు తరగటం, ఇలా షోడశకాల పూర్వం అవటం ఉన్నది కాబట్టి హెచ్చుతగ్గులు అనేవి ఇది స్వాభావికం అవుతుంది. కాబట్టి అలా నీకు ఆ కిరణాలు సదుద్యోగంగా ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పి, వెలయుదువు ఆర్తియేల, ఈ రకంగా నువ్వు ప్రకాశిస్తావయ్యా, నీకు దుఃఖం ఎందుకు అంటూ, కాంతను విడవగదే కాంత విడవగదే, కాంతను విడవగదే, తారని వదిలిపెట్టు అని చెప్పి, తారని వదిలిపెట్టుము అని చెబుతాను. ఇలా ఒక సందేశం ఇచ్చింది అశరీరవాణి. ఇంకా సారంగధరుడికి కూడా ఇలాగే ఏం చెబుతోంది? కాంత కాంత అంటే ఓ రాజా అని, కాంత అంటే ఓ రాజా అని, నాదుడా అని అంతే. నీవీ గండము వాయుటన్ జైవాతృకుడనగన్, జైవాతృకుడు అన్ని చోట్ల కూడా జైవాతృకుడు అనే దానికి దీర్ఘాయుష్మంతుడు అని చెప్పడమే. మరియు చతురాశుడనన్, చతురాశుడు కూడా చక్కనైనటువంటి మాటలు కలిగిన వాడు, వాక్యములు కలిగిన వాడు, చతురమైనటువంటి వాక్యములు గలవాడు అని. భావింప సుపదకరుడనన్, ఇక్కడ సుపదకరుడు అనే పదంలో విశేషం ఏమిటంటే మంచి పాదములు చేతులు కూడా రాగలవు అని చెప్పటం. సుపదకరుడు ఎప్పుడవుతాడు? ఆయన ఆ రెండు మళ్ళీ పూర్వంలాగా వస్తే సుపదకరుడు అవుతాడు. అవి ముందుగానే రాగలవు అని చెబుతోంది. అది ఆ విధంగా నువ్వు వెలయుదు ప్రకాశిస్తావయ్యా, ఆర్తి ఎలా దుఃఖం ఎందులకు, విడగదే దుఃఖాన్ని వదిలిపెట్టు అని చెప్పేసి, ఈ విడగదే అనేది దుఃఖాన్ని, ఆర్తి ఎలా విడగదే అనేది రెండు కథల్లో ఉంది, శివకథలోనూ సారంగధర కథలో. చంద్రుడి కథలో మాత్రం కాంతను విడగదే అనే అర్థంలో చెప్పాలి, అక్కడ తారను వదిలిపెట్టు అనే అర్థంలో చెప్పాలి. ఇలా అశరీరవాణి సందేశం ఇచ్చిందనమాట. ఆనన్ ఈ రకంగా అశరీరవాణి పలికినప్పుడు దాపునగలవారలు విని గోనాథునగునటులు వివరించిన ఆ ఘనుడు అమల భాష చిత్రాంగిని చారు సఖీలలామన్ గినిసియుగనియన్. ఆనన్ ఈ రకంగా ఎప్పుడైతే అశరీరవాణి పలికిందో ఆ మాటలు విని, ఆనన్ దాపునగలవారలు విని, ఎవరు విన్నారు? ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా విన్నారు. ఇందాక అక్కడ సారంగధర గదిలో తలవర్లు
తలారులో దాక్కుని విన్నారు. చంద్రుడి కథలో అలాగే శివ కథలో కూడా, శివ కథలో అయితే అక్కడ ఉన్నటువంటి పెళ్లి పెద్దలు వాళ్ళంతా విన్నారు. చంద్రుడి కథలో అక్కడ ఉన్నటువంటి మరి ఆయన నివాసంలో ఉన్నటువంటి పరివారం విన్నారు. ఇదంతా విన్న తర్వాత దాపున గలవారలు విని గోనాథునకు నటులు వివరించిన. ఎవరికి చెప్పారు? తీసుకెళ్ళి గోనాథునకు అన్నాడు. శివకథలో గోనాథుడు అంటే ఎవరు? గోనాథునకు అన్నప్పుడు విష్ణువునకు అని చెప్పాలి. విష్ణుదేవునకు చెప్పారు. ఈ సంగతిని తీసుకెళ్లి విష్ణువుకు చెప్పారు. గోధరుడు, గోనాథుడు, గో అనే శబ్దానికి చాలా అర్థాలు ఉండటం వల్ల ఇక్కడ గోనాథుడు అంటే విష్ణువు అని. గో అనగానే భూమి అని అర్థం ఉంది. అలా భూదేవికి నాథుడైన విష్ణునకు, గోనాథునకు అటులే వివరించిన ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఆ ఘనుడు, అక్కడ ఉన్నటువంటి విష్ణువు ఏం చేశాడు? అమల భాషం చిత్రాంగిని చారు సఖీలలామన్. ఇవన్నీ సరస్వతీదేవికి విశేషణాలు. అమల భాష, నిర్మలమైనటువంటి భాష కలిగినటువంటి సరస్వతీదేవిని, అలాగే చిత్రాంగిని, చిత్రమైన అవయవములు కలిగిన దానిని, అలాగే సఖీలలామను, మనోజ్ఞమైనటువంటి కాంతారత్నాన్ని, కినిసియున్. ఇక్కడ కినిసి అనే శబ్దానికి కోపము, సమీపించడం రెండు అర్థాలు ఉన్నాయి. సమీపించి, కోపగించి. సందర్భాన్ని బట్టి ఇక్కడ మరి సమీపించి అని చెప్పుకోవచ్చు. సరే, కోపించి అనే అర్థం అవసరం అయితే దాన్ని కూడా చెప్పుకోవచ్చు. కనియున్ చూచిన వాడు, కనియున్. ఇప్పుడు ఏమైంది? సరస్వతీదేవిని చూచాడు విష్ణువు, అంతే. శివకథలో విష్ణువుకి ఈ వార్తలు ఎవరో చేరవేశారు, అశరీరవాణి ఇలా పలికింది అని. అది విన్నటువంటి విష్ణువు సరే సరస్వతీదేవి దగ్గరికి వచ్చాడు అని. చంద్రుడి కథలో గోనాథునకు, ఇక్కడ గోనాథుడు అంటే ఎవరని చెప్పాలి? శివకథలో విష్ణువు అని చెప్పాం. చంద్రుడి కథలో గోనాథుడు అంటే ఇంద్రుడు. గోనాథుడు అంటే ఇంద్రుడు, స్వర్గనాయకుడు, స్వర్గానికి అధిపతి. అలాగే వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడు అయినటువంటి ఇంద్రునకు అటువల వివరించని ఆ రకంగా వివరించి చెప్పారు. చెప్పినప్పుడు ఆ ఘనుడు, ఆ ఇంద్రుడు అమల భాషన్, స్వచ్ఛమైన మాటలు గల దానిని, చిత్రాంగిని, అరుదైన శరీరము కలిగిన దానిని, చారు సఖీలలామన్. చారు అంటే బృహస్పతి అని అర్థం ఉంది. బృహస్పతి యొక్క భార్య అయినటువంటి తారను అని అర్థం. కినిసియు, కనియున్. ఇక్కడ సమీపించి చూచి అని, లేదు కోపగించి చూచి అని. సందర్భాన్ని బట్టి ఎలా అయినా వాడుకోవచ్చు. ఇంద్రుడు వచ్చాడు తార దగ్గరికి, తారను చూశాడు. ఇది ఇందులో సారాంశం చంద్రకథలో. శివకథలోనేమో విష్ణు వచ్చాడు సరస్వతీదేవి దగ్గరికి, చూచాడు. లేకపోతే ఇక్కడ మూడో కథలో, సారంగధరుడి కథలో, అనన్నిట్లు సారంగధరునితో ఆకాశవాణి పలకగా దాపున గలవారు విని, ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విని, గోనాథునకున్ అటుల వివరించిన. ఇక్కడ గోనాథుడు అంటే ఎవరు? గో అంటే భూమి, భూమికి భర్త రాజు, రాజరాజ నరేంద్రుడు. గోనాథుడు అంటే ఇక్కడ రాజు అని, రాజరాజ నరేంద్రుడికి
అటు అటులే వివరించిన ఆ రకంగానే ఆకాశవాణి ఏం చెప్పిందో అది రాజుగారికి చెప్పాడని. ఆ ఘనుడు ఆ రాజరాజ నరేంద్రుడు అమల భాషన్ స్వచ్ఛమైన మాటలు గలవ దానిని చిత్రాంగిని చిత్రాంగి అయిన భార్యను చారు సఖీలలామన్ చారు సఖీలలామ కూడా విశేషణమే చిత్రాంగికి. చారు మనోహరమైనటువంటి సఖీలలామ అని సఖీరత్నము ఆ? అయినటువంటి చిత్రాంగిని కినిసియు కనేయన్ కోపంతో చూశాడు అని. కినిసియు కనియన్ ఇక్కడ కినిసి అంటే ఇక్కడ కోపము అనొచ్చు. కోపంతో చూశాడు అని. సమీపించి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ కినిసి చూచాను అంటే కోపగించి చూశాను అని, కోపంతో చూశాడు అని. రాజుగారు చిత్రాంగిని కోపంతో చూశాడు అని. ఇలా ఈ కథలో మనకది 3 కథల్లో కూడా మొదటి కథ ఏమో శివకథ. దాంట్లో విష్ణువు సరస్వతీదేవి దగ్గరకు వచ్చాడు, చూశాడు, ఏదో చెప్పబోతున్నాడేమో మరి. తర్వాత కథలో చంద్రుడు. దీంట్లో ఇంద్రుడు వచ్చాడు తార దగ్గరికి, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. ఇక ఆ తర్వాత సారంగధర కథలో రాజు చిత్రాంగిని కోపంతో చూశాడు, ఆయన కూడా ఏదో మాట్లాడబోతున్నాడు. ఏం మాట్లాడబోతున్నారో చూద్దాం. నా సౌరేలిడుకొని ఎంత మోసగత్తెవ్వబల నాధునగిడుల అపయశము కూర్పదగునే చంపగా రక్షింప మగువలెసుమి నిన్ను నమ్మగవచ్చునే నిర్మలాంగి. 3 కథల్లోనూ ఒకటే రకంగా చెప్పుకోవచ్చు. ఇది నా సౌరేలిడుకొని ముక్కు మీద వేలు పెట్టుకుని ఎంత మోసగత్తెవు అబల ఎంత మోసగత్తెవు నాధునగిడుల అపయశము కూర్పన్ నాథునికి అపకీర్తి కలిగించడం. కూర్ప తగనే అపకీర్తి కలిగించడం తగునా. చంపగా రక్షింప మగువ లెసుమి చంపాలన్నా రక్షించాలన్నా స్త్రీలే సుమా. ఇటు చంపడం అయినా అటు రక్షించడం అయినా స్త్రీలే సుమా. నిన్ను నమ్మగవచ్చునే నిర్మలాంగి నిన్ను నమ్మచ్చునా అని చెప్పి 3 కథల్లో కూడా, పై కథలో విష్ణు అన్నాడు, శివ కథలో చంద్రుడి కథలో ఇంద్రుడు అన్నాడు, 3వ కథలో సారంగధరుడు కథలో రాజరాజ నరేంద్రుడు చిత్రాంగిని అంటున్నాడు. ఇలా 3 కథల్లో కూడా నిన్ను నమ్మచ్చునా, నీ వల్ల అపయశం కలుగుతుంది కదా, రక్షించాలన్నా చంపాలన్నా కూడా మగవులే సమర్థులు అన్నట్టుగా నింద చేస్తున్నారు. ఇవాళకి చాలు, మిగతా కథ రేపు చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పట్టణం గావించిన శ్రీ వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.